యూబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. నేడు 23 మార్చి ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి యూబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. పర్యావరణం భూమి మీద చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనకి బాగా వేడి ఉన్న ఎడారులు ఉన్నాయి, బాగా చల్లగా ఉండే మంచు ఎడారులు ఉన్నాయి, బాగా వర్షం పడేటువంటి ప్రదేశాలు ఉన్నాయి, చిరపుంజి బాగా గాలులు వీచేటువంటివి ఉన్నాయి. అంతేకాదండి, ఈ వాతావరణం బాగా మారుతూ ఉంటుంది. వాతావరణం అంటే ఏమిటి? వాతః అంటే గాలి అని అర్థం. వాతావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలిని వాతావరణం అంటాం. ఈ వాతావరణంలో వచ్చే మార్పుల్ని అధ్యయనం చేసేటువంటి సంస్థే వాతావరణ సంస్థ. ఇది చాలా ముఖ్యమైనది కనుకే ఐక్యరాజ్య సమితి 1951లో పర్యావరణ శాస్త్ర విభాగాన్ని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అని ఏర్పరిచింది. మన ఏదైనా దేశానికి హద్దులు ఉండొచ్చు, కానీ పర్యావరణానికి హద్దులు లేవండి. గాలి ఎక్కడికి పడితే అక్కడికి వీచగలదు, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అందువల్ల ఒకళ్ళ సహకారం లేదే ఈ పర్యావరణాన్ని చక్కగా అధ్యయనం చేయటానికి కుదరదు. అందుకనే 187 సభ్య దేశాలతో ఈ పర్యావరణ విభాగం ఐక్యరాజ్య సమితిలో భాగంగా జెనీవాలో ఏర్పడింది. ఈ సభ్య దేశాల సంఖ్య 197కి పెరిగింది. ఇప్పుడు 1961 నుంచి మార్చి 23వ తారీఖును ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పరిగణిస్తున్నారు. అందరూ ఈ రోజున ఇంతవరకు ఏం చేశాం, ఎటువంటి శాస్త్ర ప్రగతి ఉండాలి, ఇక ముందర ఏం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తారు. మనకి తుఫాన్ల వల్ల, అగ్నిపర్వతాల వల్ల, భూకంపాల వల్ల అపారమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. వీటిని అధిగమించాలంటే అవి ఎప్పుడు వస్తున్నాయి అనేది ముందరగా పసిగట్టాలి. అంటే ఫోర్కాస్టింగ్ చేయాలి. ఈ ఫోర్కాస్టింగ్ చేయటం అనేటువంటిది మెయిన్గా ఈ WMO దాంట్లో ఒక భూమిక అనొచ్చు. దానికి ముఖ్యమైన ఉద్దేశం అది. అందుకని మిగతా దేశాలు అన్నిటితో కలిసి ఇది తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, దాని రీతి ఎట్టా ఉంది, అది ఎలా వెళుతోంది, ఎక్కడ భూమిని తాకుతుంది, ఎక్కడ బాగా వర్షాలు పడతాయి, ఎక్కడ ఉప్పెనలు వస్తాయి, ఇవన్నీ కూడా బాగా స్టడీ చేస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థకు అనుబంధంగా భారత వాతావరణ సంస్థ IMD అంటాం, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థలో 6 మెయిన్ రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. అందులో భారతదేశంలో అది కూడా ఒకటి. భారతదేశం అటు బంగాళాఖాతం, ఇటు అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రంలో ఉత్తర భాగంలోనూ వచ్చేటువంటి తుఫాన్లని, భూకంపాలని వీటిని పసిగట్టడానికి, వీటిని ముందరగా తెలియచేయటానికి ప్రధాన భూమిక వహిస్తుంది. దీనికి ప్రపంచ పర్యావరణ సంస్థ మనకి సహాయం చేస్తూ ఉంటుంది. మనం ఇచ్చినటువంటి డేటాను మిగతా వాటికి కూడా పంపిస్తూ ఉంటుంది. 24లో అంటే కిందటేడు వచ్చిన తుఫాన్ని చాలా చక్కగా పసిగట్టి అది ఎలా వెళుతోంది ఏమిటి అనేది చాలా యాక్యురేట్గా ఫోర్కాస్ట్ చేసి చాలా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించగలిగింది కనుక WMO IMDని, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ని, భారత వాతావరణ సంస్థని మెచ్చుకుంది. భారత వాతావరణ సంస్థ చాలా ముందు నుంచి పనిచేయటం మొదలెట్టిందండి. 1875 నుంచి మొదలెట్టింది. మొట్టమొదట ఇది సిమ్లాలో ఉండేది, దీన్ని హెడ్ ఆఫీస్ అన్నాం. అక్కడి నుంచి అది పూనాకి మారింది. నేను పూనాలో పనిచేసేటప్పుడు పూనాలో ఉన్నటువంటి మెటీరియలాజికల్ ఆఫీస్ని సిమ్లా ఆఫీస్ అనేవాళ్ళు. నాకేమిటో అర్థమయ్యేది కాదు, ఏంటి సిమ్లా ఆఫీస్ అంటారు అని. సిమ్లా నుంచి వచ్చింది కనుక ట్రాన్స్ఫర్ అయ్యి అందుకుని దాన్ని సిమ్లా ఆఫీస్ అంటున్నారు. అది తర్వాత దరిమల 1944లో రాజధాని ఢిల్లీకి మారింది. ఇప్పుడు రాజధాని ఢిల్లీ మెయిన్ హెడ్ క్వార్టర్స్, దానికి మళ్ళీ 6 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్కి స్టేట్ క్యాపిటల్ దగ్గర ఒక వాతావరణ పరిశోధన కేంద్రం ఉంటుంది. ఢిల్లీ మెయిన్ ఆఫీస్గా WMO పనిచేస్తుంది, IMD పనిచేస్తుంది. IMDకి అట్లా 6 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్కి స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఒక సంస్థ ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి మాత్రం విశాఖపట్నంలో సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఉంది, అది మెయిన్గా పనిచేస్తుంది. మంగళగిరిలోను, గన్నవరంలోను, తిరుపతిలోను కూడా కొన్ని అబ్జర్వేటరీలు ఉన్నాయి.
ఆంధ్రదేశంలో. వీటి పని ఏమిటి అంటే ఆ తుఫాన్లని వాటిని చాలా చక్కగా పసిగట్టడం, ఫోర్కాస్ట్ చేయటానికి అది విధిగా చూస్తూ ఉంటుంది. అంతేకాక ఈ వచ్చే భూకంపాలని వాటిని కూడా చేస్తూ ఉంటుంది. అంతేకాక వాటి చేస్తున్నటువంటి ఈ పరిశీలన వల్ల, ఈ డేటా వల్ల చాలా కొన్ని విషయాలు కొత్తవి తెలుస్తూ ఉంటాయండి. అది ఏమిటి అంటే కార్బన్ డయాక్సైడ్. అంటే నేను పొల్యూషన్ మీద బాగా రీసెర్చ్ చేశాను కనుక ఇది బాగా చెప్పగలను. కార్బన్ డయాక్సైడ్ బాగా ఇంక్రీజ్ అవుతుందండి. 17-18లో అది 4505 నుంచి 4508 వరకు పెరిగింది. వీళ్ళు ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేసి ఒక యావరేజ్ కడుతూ ఉంటారు. ఆ యావరేజ్ 2.5. అంతకంటే కూడా ఈ 17-18లో చాలా ఎక్కువైంది. ఆ తర్వాత కూడా అది నెమ్మదిగా గ్రాడ్యువల్గా బాగా పెరుగుతోంది. ఈ పెరుగుతూ ఉంటే ఏమిటి జరిగేది అని కనుక చూసినట్టయితే, కార్బన్ డయాక్సైడు సూర్యుడి నుంచి వస్తున్నటువంటి రేడియేషన్ని ఏం చేయదు, పంపించేస్తుంది. కానీ భూమి మీద నుంచి వస్తున్నటువంటి లాంగ్ వేవ్ రేడియేషన్ అంటారు, దాన్ని తను అబ్జార్బ్ చేసుకుని కొంత భాగాన్ని మళ్ళీ తిరిగి భూమి మీదకి పంపిస్తుంది. దీనివల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం జరుగుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ చాలా ఎక్కువ అవటం వల్ల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. అందుకని మునుపు ఎప్పుడూ లేనటువంటి వేడి ఉష్ణోగ్రతలు మనకి బాగా దృగ్గోచరం అవుతున్నాయి. కిందటేడు 52 డిగ్రీలు వచ్చింది. ఇది అంత తొందరగా వచ్చేటువంటిది కాదు. కిందటేడు విశాఖపట్నంలో 48 డిగ్రీలు వచ్చింది ఒక రోజున. విశాఖపట్నం ఒక సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల అంత ఎక్కువ ఎప్పుడూ రాదు. అటువంటిది అంత ఎక్కువ టెంపరేచర్ కూడా ఇక్కడ రికార్డ్ అయిందంటే అది గ్లోబల్ వార్మింగ్కి సంబంధించింది. కాబట్టి ఐఎండి కానీ డబ్ల్యూఎంఓ కానీ రెండు కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి మనకి తెలియజెప్తూ ఉంటాయి. అంతేకాక వీటిని తగ్గించడానికి ఎటువంటి మార్గాల్ని మనం అనుసరించాలి అనేటువంటి కూడా చాలా నొక్కి వక్కాణిస్తుంటాయి. అలా చేయకపోతే చాలా అతలాకుతలం అయిపోతుంది భూమి మీద జీవనం అని చెప్తూ ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ముందర వార్నింగ్ అన్నమాట, ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటాయి. దానికి ఎలా చేయాలి, ఈ ఉద్గారాలను తగ్గించటం ఎట్టా అనేటువంటిది కూడా వాళ్ళు సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో పర్యావరణ శాఖ ఎట్టా వచ్చిందో చెప్తాను. ఆంధ్ర యూనివర్సిటీలో పర్యావరణ శాఖ అండి ప్రపంచంలో 4వది, ఏషియాలో మొదటిది. దీన్ని ఇక్కడ పెట్టడానికి కారణభూతుడు ఎవరు అంటే అప్పటి వైస్ ఛాన్సలర్ కటమంచి రామలింగారెడ్డి గారు. ఆయన విజన్ వల్ల ఈ పర్యావరణ శాఖ ఆంధ్ర యూనివర్సిటీలో మిగతా యూనివర్సిటీల కంటే చాలా ముందుగా, అసలు ఏషియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికంటే ముందరగా ఏర్పడింది. అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా చాలా చక్కగా ఇది విద్యార్థులను తయారు చేస్తోంది. 1949లో 2 విద్యార్థులు ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నారు. వారు ఎవరంటే సిపి రావు గారని, ఆయన ఇక్కడే సైక్లోన్ వార్నింగ్ సెంటర్లో డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వరదాచారి గారు, ఆయన ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా, వీళ్ళే కాక చాలామంది ఆంధ్ర యూనివర్సిటీ ప్రోడక్ట్స్, ఆ విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి పొజిషన్స్ ఆక్యుపై చేస్తున్నారండి. నాకు ఒక గర్వకారణం ఏమిటంటే, ఇందులో నా శిష్యుడు కూడా, ఇప్పుడు నాకు ఒక శిష్యుడు ప్రసాద్ అని ఉన్నాడు. అతను NCMRWF మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనే దానికి అతను డైరెక్టర్. చల్లా శ్రీనివాస్ అని అతను బార్క్లో ఒక డైరెక్టర్. ఈ ఎన్విరాన్మెంటల్ సైడ్ అతను చూస్తూ ఉంటాడు. అట్లాగే విజయ్ అనే అతను నాసాలో ఈ సైక్లోన్ హరికేన్ వార్నింగ్ సెంటర్ అంటారు, అక్కడ ఆ హరికేన్ వార్నింగ్ సెంటర్కి హెడ్గా చేస్తున్నాడు. తంగిరాల రామశేషు అనే అతను ఎయిర్ పొల్యూషన్ మీద న్యూయార్క్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. అట్లా దేశ విదేశాల్లో అన్నిటిలోనూ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేసుకున్న వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉండటమే కాక ఆ విదేశాల్లో కూడా మెటీరియాలజీ బాగా డెవలప్ అవటానికి కారణభూతులయ్యారు. బ్రెజిల్లో ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ కూడా మన తెలుగువారు చాలామంది వెళ్ళి అక్కడ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మంచి పరిశోధనలు చేసి వాళ్ళకి చాలా ఆ మెటీరియాలజీ డెవలప్ అవటానికి చాలా కారణమయ్యారన్నమాట. నా కింద 30 డాక్టరేట్లు వచ్చాయి, 2 ఎంఫిల్స్ వచ్చాయి, 40 డిజర్టేషన్లు వచ్చాయి. నేను ఇక్కడ 61-64లో స్టూడెంట్ని. తర్వాత నేను పూనాలోను, ఎన్పిఎల్లోను, ఢిల్లీ ఐఐటిఎం పూనా అక్కడ పనిచేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్గా లెనిన్గ్రాడ్ రష్యాకు వెళ్ళి అక్కడ పిహెచ్డి చేశానండి. ఫస్ట్ పిహెచ్డి ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ రష్యా అనేటువంటి ఒక చిన్న రికార్డు నాకు ఉంది.
సరే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్లోను పిఆర్ఎల్లోను పనిచేసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. అక్కడ ప్రొఫెసర్ ర్యాంకులో ఉన్నప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలో రీడర్గా ఒక పొజిషన్ ఇస్తామనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రీడర్గా జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత ఇట్లా విద్యార్థుల్ని చాలామందిని తయారు చేయటం చాలా బాగా ఉంటుంది. నేను ఎయిర్ పొల్యూషన్ మీద చేసి ఎయిర్ పొల్యూషన్లో మంచి మంచి పరిశోధనలు చేయగలిగాను. ఉదాహరణకు ఒక 2 మాత్రం చెప్తాను. ఇక్కడ హిందుస్థాన్ జింక్ నుంచి బాగా లెడ్ వచ్చేది. ఆ లెడ్కి వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నర్వస్ సిస్టము ఎఫెక్ట్ అవ్వటం, వాళ్ళు ఎనిమిక్ కావటం, అబార్షన్స్ అవ్వటం, అందువల్ల అక్కడ ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటం, ఎవరు పిల్లాడిని ఇవ్వడానికి రెడీగా ఉండేవాళ్ళు కాదు, ఎవరు పిల్లలిచ్చేవాళ్ళు కూడా కాదు. అక్కడ ఆ సోషల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఆ లెడ్ పొల్యూషన్ వల్ల ఇది వస్తుంది అని తెలుసుకుని హిందుస్థాన్ జింక్తో మాట్లాడి వాళ్ళకి వస్తున్నటువంటి మున్సిపల్ వాటర్ని చుక్కవానిపాలెం, ములగాడ అనేటువంటి ఆ పల్లెటూళ్ళలో కూడా వచ్చేటట్టుగా ఒక 5 పంపులు వాళ్ళకి ఇచ్చేటట్టుగా మాట్లాడి వాళ్ళకి మున్సిపల్ వాటర్ వచ్చేటట్టుగా చేయటం వల్ల ఒక్క 2 ఏళ్లలో అవన్నీ నార్మల్గా అయిపోయాయి. అక్కడ వాళ్ళు మమ్మల్ని చాలా ఆదరణతో చూస్తున్నప్పుడు మా హృదయం ఉప్పొంగిపోయేది. ఇంకోటి ఏమిటి అంటే, నేను బ్రెజిల్ వెళ్ళి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎల్నీనో లానీనా అని టెలికనెక్షన్స్ మీద చేశాను. ఈ ఎల్నీనో అనేటువంటిది పసిఫిక్ సముద్రంలో ఏర్పడుతుంది. లానీనా కానీ ఎల్నీనో కానీ. ఎల్నీనో వచ్చినప్పుడు తర్వాత వచ్చే నైరుతి ఋతుపవనం వీక్గా ఉంటుంది, వర్షాలు సరిగ్గా పడవు. కానీ దానికి దీనికి 6 నెలలు తేడా ఉంది. అందువల్ల అక్కడ ఎల్నీనో రాగానే బాబు జాగ్రత్తగా ఉండండి, అందరూ వరి పంటలు వేయకండి, నీళ్లు సరిపోకపోవచ్చు, కాబట్టి నీళ్లు తక్కువగా ఉండేటువంటివి పత్తి, జొన్న ఇటువంటివి వేయండి అని. అంతేకాక ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ మిడతల దండను వస్తుంటుందండి. ఈ ఎల్నినో ఉన్నప్పుడు వర్షాలు తక్కువ పట్టడమే కాక ఈ మిడతల దండు లాంటివి వచ్చి వాటి వల్ల కూడా నష్టం కలుగుతూ ఉంటుంది. వీటిని కూడా అంటే ఇది ఎల్నినో ఇయర్, ఆ మిడతల దండు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా ముందరే ఫోర్కాస్ట్ చేయటం వల్ల, ముందరే తెలియజెప్పటం వల్ల సస్టైన్డ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్లో అభివృద్ధిలో ఏమాత్రం కొరత పడకుండా చేసేటువంటి అవకాశం ఉంది. ఇది నేను చేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 2వ సక్సెస్ అనుకోవచ్చు. ఇట్లా మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా నివారించే అవకాశం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ వాతావరణ శాఖ 75 సంవత్సరాల ఉత్సవం కూడా 24లో జరుపుకుంది. ముందు కూడా దేశానికి, సభ్య సమాజానికి ఇటువంటి పరిశోధనలు అందిస్తూ వాళ్ళ మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు, విబిసి ఆన్ టీవీకి నేను సర్వదా కృతజ్ఞుడిగా ఉంటానని తెలియజేస్తూ ఇంతటితో సెలవు. జై హింద్.